ఇప్పుడు మనం డాకిని భీమశంకరుడి యొక్క దివ్యకథ చెప్పుకుందాం. పూర్వం కామరూపదేశం అని ఒక దేశం ఉన్నది. కామరూపదేశము అనేటటువంటి దేశం ఇవాళ 2 చోట్ల ఉన్నది. ఒకటి అస్సాములో గౌహతి అనే ప్రాంతం, మరొకటి మహారాష్ట్రలో ఒక ప్రాంతం. ఈ రెండింటినీ కామరూపదేశం అని పిలిచేవారు. ఏమండి ఎందుకు ఇలా పిలిచారు అంటే, ఆ రోజుల్లో ఈ మహారాష్ట్రలో ఉన్న డాకిని మొదలుకొని అస్సాం వరకు ఉన్నదంతా అఖండ సామ్రాజ్యంగా ఉండేదట. దాన్నంతా కలిపి ఒకే మహారాజు పరిపాలించేవాడు. అందుకని ఇదంతా కామరూపదేశం అని పిలువబడేది. కామరూపదేశానికి ఈ డాకిని కూడా ఒక రాజధాని, ఆ రోజుల్లో ప్రాగ్జ్యోతిషపురం కూడా ఒక రాజధాని. అంత పెద్ద సామ్రాజ్యం అది. ఆ కామరూపదేశంలో ప్రాచీన కాలంలో కేకారణ్యంలో భీముడు అని ఒక పరాక్రమశాలి ఉన్నాడు. వాడు సహ్యపర్వతం మీద నివసించేవాడు. ఇదంతా సహ్యపర్వతం కూడా కామరూపదేశంలోకి వచ్చేది ఆ రోజుల్లో. వాడి తల్లి పేరు కర్కటి. వాడు తోటి రాక్షసుల యొక్క పిల్లలతో తిరిగేవాడు. తోటి రాక్షసుల పిల్లలంతా మా నాన్న ఇవాళ నరమాంసం తెచ్చాడు, మా నాన్న దున్నపోతు మాంసం తెచ్చాడు, మా నాన్న ఒంటి మాంసం తెచ్చాడని చెబుతున్నప్పుడల్లా వీడికి అనుమానం వచ్చింది. వాడికి అప్పటికి ఒక 12 ఏళ్ళు. 12 ఏళ్ల వయస్సులో వాడు 14,000 కేజీలు బరువు ఉన్నట్టు. వాడు ఎక్కగా మహాభయంకరాకారుడు వాడు. వాడు అప్పటికే రోజు పొద్దుటే బ్రేక్ఫాస్ట్గా 2 ఏనుగులు, మధ్యాహ్నం పూట ఓ 25 గుర్రాలు, ఓ 15 ఏనుగులు, రాత్రికి పలహారంగా ఏదో దాంట్లో సగం తినేవాడు అనమాట. వాడికి మేకలు, కుక్కలు, గొర్రెలు ఒకటేటాడు. మహాబలుడు, మహాహారం తినేవాడు. ఆ రోజుల్లో అడవుల్లో జంతువులు ఎక్కువ ఉండేవి కనుక ఏదో బతికేసేవారు. రాళ్ళు తింటే అరిగేవాటి వాడికి. వాడి పేరే భీముడు, భయంకరుడు వాడు. వాడి తల్లి కర్కటి. ఒక రోజున వాడు తల్లి దగ్గరకు వచ్చాడు, కర్కటి దగ్గరకు వచ్చాడు. సబాలయే కదా భీమ కర్కటీం మాతరం ద్విజాహ పప్రచకలో లోక దుఃఖదో భీమ విక్రమ. వాడి పేరు భీముడు, పైగా వాడు బాలుడు, కేవలం 12 ఏళ్ల కుర్రాడు, అయినా భయంకర పరాక్రమవంతుడు. వాడికి తండ్రి ఎవరో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. ఎక్కడ చూసినా అందరూ మా నాన్న అంటున్నారు, నాకు నాన్న లేడు, ఇంకోటి లేడని బాధ కలిగింది. అందుకని తల్లి దగ్గరకు వచ్చి ఒక రోజున అమ్మ నిజం చెబుతావా, నేను చావనా అని అడిగాట. చచ్చక నాయన, చచ్చక బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నిజమే చెబుతాను, ఏమిటో కోరుకో అంది ఆవిడ. మాతర్మే కః పితా కుత్ర కథం వై కాకినా స్థిత జ్ఞాతుమిచ్చామి తత్సర్వం యథార్థం త్వం వదాధునా. అమ్మ నిజం చెప్పు, ఎక్కడ చూసినా మా అమ్మ నాన్న అని జనాలు పలుకుతున్నారు. మన రాక్షసులందరికీ కూడా తల్లి తండ్రి ఉన్నారు. ఒక్క నాకే నువ్వు తప్ప ఎవరు కనపడ్డంలా, నువ్వు నేను బతుకుతున్నావు ఇక్కడ. అసలు నువ్వు ఏకాకిగా ఒంటరిగా ఎందుకుంటున్నావు? నా తండ్రి ఎవరు? నాకు ఈ బాడీ ఇచ్చిన ఆ డాడీ ఎవరు? ఎక్కడున్నాడు? కారణం ఏమిటి? అసలు ఇక్కడ ఒంటరిగా ఉండడానికి గల కారణం నిజం చెప్పు. మా నాన్న ఎక్కడున్నా ఒకవేళ మంచివాడైతే భక్తితో దండం పెట్టి తీసుకొస్తా, నిన్ను వదిలేసి ఏడిపిస్తూ ఉంటే జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొస్తాను. నా బలం నీకు తెలుసుగా, ఏనుగుని పైకి ఎగరేసి కాలుతో ఫుట్బాల్ ఆడుకోగలను. కాబట్టి చెప్పు, ఎవడు నా తండ్రి అనగా ఆవిడ, అంత మాట అనకరా నాయన, మీ నాన్న చచ్చిపోయాడురా, అందుకే నీకు ఆ విషయం చెబితే బాధపడతావని చెప్పట్లా, అయినా చెబుతున్నాను విను. నువ్వు అడిగాక కాదంటానా? నువ్వు సామాన్యుడి కొడుకు కాదు. పితాతే కుంభకర్ణశ్చ రావణానుజయేవచ. మీ నాన్న పేరు కుంభకర్ణుడు, రావణాసురుడి తమ్ముడు. రామచంద్రుడి చేతిలో చచ్చిపోయాడు వాడు. అనగానే అమ్మ బాబు, అంత వీరుడు కుంభకర్ణుడు కొడుకునా? అందుకే నన్ను చూసిన వాళ్ళు కొంతమంది కుంభకర్ణుడిలా తింటున్నావు, కుంభకర్ణుడిలా ఉంటున్నావు అంటున్నారు. అసలు రహస్యం ఇదే అనుకున్నట్టు వాడు. ఏమంటే తండ్రి లక్షణాలు కొడుకు ఎంతో కొంత రాకుండా ఎందుకుంటాయి? అవే జీన్స్ అంటారే మన వాళ్ళు. వాడు శుభ్రంగా తెగ తినేస్తూ ఉంటే చాలామంది కుంభకర్ణుడిలా తింటున్నాడు అంటున్నారు ఫ్రెండ్ వాడి దగ్గర. అందుకనే వాడికి అనుమానం వచ్చింది, కుంభకర్ణుడి కుమారుణ్ణా? రావణుడు అంతటి పరాక్రమశాలి, సమస్త లోకాల్ని గజగజలాడించినటువంటి వాడు ఆయన మా పెదనాన్న. ఇంత గొప్పవాళ్ళకి నేను పిల్లవాణ్ణయ్యుండి ఇక్కడ రహస్యంగా ఉండడం ఏమిటి? నిజం చెప్పు, ఎందుకు ఇది జరిగింది? ఆ రాముడెవడు? ఎందుకు మా తండ్రిని చంపాడనగా చెబుతున్నాను, మీరు కంగారు పడకు. అసలు తండ్రి కాదు, మీ తండ్రి ఏమో ఒరిజినల్ తండ్రి వేరు, డూప్లికేట్ తండ్రి వేరు. మనం రాక్షసులం, ఈ రహస్యాలు అడగకూడదు. నాయన, నా తండ్రి పేరు కర్కటుడు.
కర్కటుడనే మా తండ్రి పుష్కసి అని పేరు కలిగిన ఒక రాక్షసిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరికి, ఈ కర్కటుడికి పుష్కసికి నేను కూతురుగా పుట్టాను. పుష్కసుడు కాబట్టి మా అమ్మ పేరు పుష్కసి కనుక నన్ను ఎంతో ప్రేమతో పెంచి, ఏమే మీ నాన్న పేరే నీకు పెట్టేస్తాను, మీ నాన్న కర్కటుడు, నువ్వు కర్కటి అనగా, పోన్లే నాన్న పేరు కూతురికి పెట్టుకుంటే ఈ వంకతో అయినా నాన్న కూతుర్ని అని పిలిపించుకోవచ్చు అని సంతోషించిందిట. ఇలా కొంతకాలం గడిచింది. దీనికి నవయౌవనం వచ్చింది. అప్పుడు తండ్రి కర్కటుడు మా అమ్మాయికి సరైన సంబంధం ఏమిటి అని పులస్త్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. దండకారణ్యంలో విరాధుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ విరాధుడు అన్న రాక్షసుడు ఒక్కడే మీ అమ్మాయిని భరించగలడు, ఇంకెవరూ భరించలేరు. ఈ బండదాన్ని భరించే శక్తి ఆ బండాడికి ఉంది అనగానే వెంటనే ఈయన వెళ్ళాడు విరాధుడి దగ్గరికి. విరాధుడు దండకారణ్యంలో ఉన్నాడండి. వాడి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి పరమసుందరి, గౌడిగేది చర్మం కంటే గొప్ప చర్మం ఆవిడది, అంత చక్కగా ఉంటుంది చక్కగా. ఇక దాని చేతులు బలంగా ఉంటాయి, అద్భుతంగా వర్ణించారులేండి, కొండబొద్ద ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అటువంటి వాడివి, మీ ఇద్దరూ పక్క పక్కన ఉంటే ఎంత బాగుంటుందో చక్కగా. ఎలకతోలు నీది, గేదె తోలు దానిది. అలాంటి మీ ఇద్దరికి వివాహం అయితే బాగుంటుంది. ఏమంటావు అనగానే, మామ ఇంత చెప్పాలా, ఈడు జోడు బాగున్నప్పుడు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇంత గోడు వెళ్ళబోయక్కర్లేదని విరాధుడు ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. రాక్షసుల ఆచారం ప్రకారంగా 2 ఎముకలు మెడలో కట్టేవారట అప్పట్లో. మంచి బలమైనటువంటి ఆభూతి ఎముకలు 2 పట్టుకొచ్చి గొడ్డును తినేసి, ఆ గొడ్డు మాంసం తిన్న తర్వాత 2 ఎముకలు పట్టుకొచ్చి వాటికి తాడు కట్టి ఈ తాడు మెడలో కట్టేవారట. మనకి మంగళసూత్రం ఎలాగో 2 ఎముకలు అనమాట. అవి కూడా తొడ దగ్గర ఉన్న ఎముకలు. ఆ 2 ఎముకలు విరాధుడనే మహారాక్షసుడు నా మెడలో కట్టాడు. మేమిద్దరం హాయిగా కాపురం చేస్తున్నాం, మాకు ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఇంతలో ఏం చెప్పమంటావు నాయన, అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథుడనే రాజుగారికి 4 కొడుకులు పుట్టారు. అందులో రాముడనే ఆయన పెద్ద ఆయన, ఆయన తమ్ముడు లక్ష్మణుడు, వాళ్ళు వనవాసానికి వచ్చారు. అడవిలోకి వచ్చి ఆ విరాధుణ్ణి రాముడు చంపేశాడు. రాముడు ఆడదాన్ని కనుక నన్ను వదిలిపెట్టాడు, మీ అసలు నాన్నని చంపేశాడు. అంటే నాకు తాళి కట్టిన నాన్న, శరీరం నీకు ఇచ్చినవాడు కాదు. విరాధుడు చచ్చిపోగానే నేను కంగారు పడి అక్కడి నుంచి పారిపోయి ఈ అడవుల్లోకి వచ్చాను. ఇక్కడ ఏకాంతంగా బతుకుతూ, అయ్యో ఉన్న మొగుడు పోయాడు, ఒక్క కొడుకైనా నాకు అండగా లేడు, దిక్కు లేదని బాధపడుతూ ఉండగా 6 నెలలకోసారి వెలుగు తెచ్చుకునే కుంభకర్ణుడు హఠాత్తుగా ఇక్కడికి వచ్చాడు. వేటాడుతూ కుంభకర్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఇక నన్ను చూడటంతో మహానందపడిపోయాడు. ఏం బలంగా ఉన్నావే నువ్వు, ఎంత అందంగా ఉన్నావు, ఇటువంటి సుందరీమణి మన రాక్షసుల్లో ఉన్నారని నాకు తెలియదు అని అమాంతంగా నా మీద పడ్డాడు. బలాత్కృత, ఆ విధంగా కుంభకర్ణుడు నన్ను బలాత్కారంగా వివాహం చేసుకున్నాడు. వాడి చేత నేను బలవంతం చేయబడ్డాను. ఆ తర్వాత ఏమండోయ్ నేను మీతో వచ్చేస్తానంటే, నువ్వు నాతో ఏం వస్తావు, నేను వెళ్ళి లంకలో ఉంటూ ఉంటాను, అక్కడేమో 6 నెలలకోసారో 3 నెలలకోసారో లేస్తాను, లేచినప్పుడు ఎంత తిండి తింటాను, ఆ మెలకు వచ్చినప్పుడు ఆకలిస్తే నిన్ను తినేస్తాను, నాకు ఎవరు భార్యో ఎవరు భర్తో ఎవడు కొడుకో గుర్తుండదు, నాకు తిండి తప్ప మరొకటి గుర్తుండదు, నువ్వు ఇక్కడే పడి ఉండు, నా వల్ల నీకు కొడుకు పుడతాడు, వాడు నీకు అండ అని కుంభకర్ణుడు నన్ను ఇక్కడ వదిలేసిపోయాడు. ఆ మహాబలశాలి మళ్ళీ నా ముఖం చూడలేదు, నేను లంక చూడలేదు. ఈ కామరోపదేశంలో వాడు నన్ను వదిలిపోయాడు. నాయనా నీకు నిజం చెబుతున్నాను, పేరుకి భర్త, ఏకదివస భర్త వాడు, నేను అతని యొక్క నగరం చూడలేదు, సుస్పష్టంగా చెప్పింది ఆవిడ. ఒక్కసారి చూశానంతే. అప్పటి నుంచి ఇక్కడ బతుకుతున్నాను. కొంతకాలానికి ఆ కుంభకర్ణుడి వల్ల నేను గర్భం ధరించాను. ఇదిగో నువ్వు పుట్టుకొచ్చావు. నువ్వు ఆ విధంగా కుంభకర్ణుడికి నాకు పుట్టుకొచ్చావు. అసలు భర్త విరాధుడు, నీకు తండ్రి కుంభకర్ణుడు. ఇలా ఉండగా ఒకనాడు రామచంద్ర ప్రభు యొక్క భార్యని రావణుడు అపహరించాడు. రాముడు సీతను వెతుక్కుంటూ లంకానగరానికి వెళ్ళాడు. అక్కడ మీ తండ్రిని, నీకు జన్మనిచ్చినటువంటి కుంభకర్ణుడిని చీల్చి చెండాడేశాడు, చంపివేశాడు. అది విని నేను ఎంతో దుఃఖించాను. అయ్యో నేను ఎంత దురదృష్టవంతురాలి, తాళి కట్టిన మొగుడేమో రాముడి చేతిలోనే చచ్చాడు, ఆ తర్వాత కొడుకునిచ్చిన మొగుడు అనుకుంటే వాడు చచ్చిపోయాడు అని బాధపడి చివరికి నేనేం చేశాను, తండ్రి దగ్గరికి పోయాను. పితరౌ మే మృతౌ చాత్ర ఋషిణా భస్మసాత్కృతౌ. నేను ఏం దురదృష్టం చేసుకున్నానో ఏమిటో, నా కర్మ ఏమిటో తెలియదు. 2 భర్తలు పోయారు కదా, తల్లిదండ్రులైనా పోషిస్తారేమో అని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటూ ఉండగా ఒక రోజున ఇక్కడికి సుతీక్ష్ణుడు అనే ఒక మహర్షి వచ్చాడు. ఆ
ఆయన అగస్త్యుని యొక్క శిష్యుడు, మహాతపస్యాలి. అగస్త్యుని ఎంత గొప్పవాడండి! అగస్త్యుడు క్షణాల్లో ఎల్వలాసురుణ్ణి వాతాపిని చంపిపారేసినవాడు, సముద్రం మొత్తం ఆపోసిన పట్టినవాడు, అంతటి మహాత్ముడు. ఆ మహాత్ముడి శిష్యుడు సుతీక్షణుడు. మీకు రామాయణంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన శక్తి కలిగిన వాడు ఆయన. రాముడిని గౌరవించినవాడు, అలాగే భరతుడిని గౌరవించినవాడు ఆయన. అలా దేశాలు తిరుగుతూ యాత్రలు చేస్తూ ఆ సుతీక్షణ మహర్షి ఇక్కడికి వచ్చాట. మీకు గుర్తుందా? అరణ్యకాండలో సుతీక్షణం, శరభంగం వీళ్ళందరినీ చూశాడు రాముడు అంటారే, ఆయనే ఈ సుతీక్షణుడు అంటే. అగస్త్యుని శిష్యుడు ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ కర్కటి యొక్క తల్లిదండ్రులు కర్కటుడు, పుష్కసి, వీళ్ళకి ఎన్ని మాంసాలున్నా, ఎన్ని జంతువుల మాంసాలున్నా నరమాంసం అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు నరమాంసం లేకపోతే ఏం తింటాం, అన్నం అనుకునేవారట వాడు. మన తెలుగు వాళ్ళు చూడండి, ఎన్నున్న ఆవకాయ పచ్చడి ఎక్కడుందని వెతుక్కుంటారు. అలాగా ఈ రాక్షసులకటండి ఎన్ని రకాల మాంసాలు ఉన్నా నరమాంసం లేకపోతే మాత్రం వాళ్ళు ఉండలేరట. అందుకని ఎప్పుడన్నా మనిషి దొరుకుతాడేమో అని చూస్తున్న వాళ్ళు ఈ సుతీక్షణుడు చూశారు. భలే దొరికేవరా జడధారి, మంచి దట్టంగా బలంగా ఉన్నావు, మంచి గడ్డాలు మీసాలు ఉన్నాయి, నీ గడ్డాలు మీసాలు పీకి పక్కన పారేస్తాం. ఆ తర్వాత చూడు వంకాయక ముచ్చికి తీసేసి వండుకుంటాం, అలా ఈ గడ్డాలు మీసాలు తీసి నిన్ను చీల్చి గిన్నెలో వేసి ఉడకబెట్టి ఉల్లికారం పెట్టుకు తింటే భలే ఉంటావురా అంటూ ఈ కర్కటి యొక్క తల్లి పుష్కసి వెళ్ళేదిట. అంటే దీన్ని బట్టి నరమాంసంలో ఉల్లిపాయ కూడా వేసుకుంటారు అన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ మాంసంలో ఉల్లిపాయ వేసుకుంటే రుచిగా ఉంటుందని చెప్పిందంటే ఈ రాక్షసి కొంత అనుభవం ఎవరికో ఉండుంటుంది. మొత్తం మీద ఇలా పలుకుతూ ఈ ఇద్దరు ఋషి మీదకి దూకారు. దాంతో ఋషీశ్వరుడికి ఆగ్రహం కలిగింది. దిక్కుమాలని పెనుగులారా, ఈ అడవుల్లో మకాం పెట్టి మాలాంటి నరులకు హాని కలిగిస్తున్నారా? నరమాంస భక్షణ చేస్తారా? ఇప్పటికే మీ వల్ల అడవులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, జంతువులన్నీ చచ్చిపోతున్నాయి, అది కాక మనుషులు కూడా తింటారా? చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని హుమ్ అన్నట్టు కేవలం హుంకారంతో బూడిదైపోయారు వాళ్ళిద్దరు. ఇక్కడ చెప్పాడు సుతీక్ష్ణేన సుతపస అగస్త్య శిష్యేణ వైతదా. మహాతపస్సు చేసిన అగస్త్యుని శిష్యుడు సుతీక్షుడిని వల్ల హుంకారంతో భస్మం చేయబడ్డారట వాడు. ఆయన ఏం కనీసం నీళ్లు చల్లలేదు, చావండిని శపించలేదు, కళ్ళు విప్పి అగ్నిని సృష్టించలేదు. హుం అనగానే వాళ్ళు డుమ్ అని మొద్దయిపోయి బూడిదై చచ్చిపోయారు. దూరం నుంచి ఇది చూసిన నేను అక్కడి నుంచి లగెత్తుకుంటూ వెళ్ళి కొండగుహలో దాక్కున్నాను. అప్పుడు నాకు పరమ దుఃఖం వచ్చింది. ఎంత దురదృష్టం నాకు! ఒక భర్త చచ్చాడు, మరో భర్త చచ్చిపోయాడు, ఉన్న తల్లిదండ్రులు పోయారు, ఇక మిగిలింది ఈ పిల్లాడే. ఈ పిల్లాడైనా 10 కాలాలు చల్లగా ఉంటే బాగుండు అనుకుని అప్పటికి ఏడాది పిల్లవాడివి గనక జాగ్రత్తగా సాగాను. నీకు చిన్నప్పటి నుంచి మాంసం తప్ప మరొకటి ఎక్కదు, అందుకే నువ్వు ఎక్కడ బయటికి వెడితే ఏమి ఇబ్బందులు పాలవుతావోనని నీకోసం బయటికి వెళ్లకుండా నిన్ను కొండగోలోనే అట్టే పెట్టి నేను వెళ్ళి సింహాలు, పులులు, ఏనుగులు, ఒంటెలు, ఎలుగుబంట్లు ఒకటే నన్ను పట్టుకొచ్చాను. ఆయనకు కొండ చిలువలు కూడా పట్టుకొచ్చి నీకు ఇచ్చాను. నువ్వు కొండ చిలువల్ని నూడిలిస్తున్నట్టుగా తినేస్తావు గనక ఈ విధంగా నిన్ను పోషిస్తున్నాను. ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల నుంచి నువ్వు కూడా తెగించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి తోటి పిల్లలతో ఆడుకుంటున్నావు. తోటి పిల్లలతో ఆడుకుంటే నీకు కూడా నరమాంసం మీద వ్యామోహం వస్తుందేమో, వస్తే ఏ ఋషి చేతులు అయినా చచ్చిపోతావేమో అని నా భయం. నాయనోయ్, కుంభకర్ణుడు పోయిన తర్వాత నేను మహాబాధపడుతున్న సమయంలో తల్లిదండ్రులు పోయారు, ఇప్పుడు నేను నిన్ను నమ్ముకుని బతుకుతున్నాను. ఆవిడ చెప్పింది పాపం. అవలంబ్య పునస్త్వాంచ కాలక్షేపం కరోమ్యకం. నిన్ను ఆసరా చేసుకుని నిన్ను చూచుకుని బతుకుతున్నాను, ఏదో కాలం గడుపుతున్నాను. కాలక్షేపం అనే పదం వాడింది ఆవిడ. కాలక్షేపం కరోమ్యహం అన్నది. నాయన నీకు పుణ్యం ఉంటుంది. మహాపరాక్రమవంతుడు అనుకున్న రావణుడు పోయాడు రాముడి వల్ల. అంతకంటే బలవంతుడు కుంభకర్ణుడు. వాడు తలుచుకుంటే భూమి, సముద్రం, ఆకాశం అన్నీ ఏకం చేస్తాడు. వాడు రాముడి చేతిలో చచ్చిపోయాడు. ఇక మిగిలింది మనం. నువ్వు ఏమీ పిచ్చి పనులు చేయక మీ తండ్రిని చంపేశాడని రాముడి మీద ద్వేషం పెంచుకోక. ఎందుకంటే ఈ మధ్యనే రామచంద్ర ప్రభు సీతను అడవిలోకి పంపేసి నానా బాధపడుతున్నాడని విన్నాను. నువ్వు తిక్క వేషాలు వేసి ఆయన దగ్గరికి వెళ్ళామంటే నిన్ను కూడా చంపేస్తాడేమో. ఇక నేను ఏమీ లేకుండా అయిపోతాను. ఉన్న తల్లిదండ్రులు పోగొట్టుకొని, భర్తల్ని పోగొట్టుకొని, పిల్లాన్ని కూడా పోగొట్టుకుంటే నేను బతకలేను. నా మాట విను, ఎక్కడికి వెళ్ళకు, రాముడి మీద పగ తీర్చుకోకు. ఒకవేళ మన అదృష్టం బాగుండి రాముడు తనంత తానే చచ్చిపోయాడు, కాబట్టి దృష్టిలో అవతారం సాధించడం అంటే చచ్చిపోవడం, ఆయనంతటా ఆయనే పోయాడు అనుకో, మన పెంట పోయిందనుకో, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు అని నచ్చ చెప్పగా వాడు పళ్ళు పటపట కొరికి 12 ఏళ్ల కుర్రాడు మంచి పగ పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి రాముడిగా పుట్టాడు అని మా అమ్మ చెప్పింది. ఆ రామావతారంలో పుట్టిన ఆయన
అందరినీ చంపేస్తున్నాడా? అందులో మహాపరాక్రమవంతుడైన మా పెద్ద తండ్రిని చంపాడా? మా తండ్రిని చంపాడా? మా అమ్మకి తాళి కట్టిన విరాతుడిని చంపాడా? ఇన్ని రకాల హత్యలు చేసిన రాముణ్ణి చంపకుండా నేను ఇక్కడ కూర్చోవడం తప్పే కదా. తండ్రిని చంపిన వాడి మీద పగ తీర్చుకు తీరాలి. మరి ఎలా? మా అమ్మేమో అక్కడికి వెడితే చచ్చిపోతూ ఉంటుంది, కుంభకర్ణుడికే దిక్కు లేకపోతే నాలాంటి లంబకర్ణుడు ఏం చేస్తాడు అనుకున్నాడు వీడు. అనుకుని బాగా ఆలోచించట. క్రుద్ధశ్చ చింతయామాస కింకరోమి హరిం ప్రతి. ఈ హరిని చంపడం ఎలాగా, హరిని చంపడం ఎలాగా అనుకుంటూ ఒక 2-3 రోజులు తిండి సరిగ్గా తినలేకపోవడం ఏమిటి, 10 ఏనుగులు తినేవాడు 1-2 ఏనుగులు తగ్గించుకున్నాడు అనమాట. తగ్గించుకుని 8 ఏనుగులతో కాలక్షేపం చేసి ఎలా అని ఆలోచించగా సరిగ్గా సమయానికి అడవిలోకి పులస్త్య ప్రజాపతి దగ్గర కొంతకాలం పనిచేసిన మాల్యవంతుడనే ఒకడు వచ్చాడు. ఈ మాల్యవంతుడు వేరు, రావణాసుడి దగ్గర ఉన్న మాల్యవంతుడు వేరు అనుకోండి. ఆ మాల్యవంతుడు తెచ్చాడు, ఈ మాల్యవంతుడు వేరు. వీడు వచ్చాడు. వాడు రాక్షసులకి పాక్షిక గురువు. వాడు నల్లగా ఉంటాడు, కొండలాంటి శరీరంతో, పెద్ద తెల్లని గడ్డంతో ఉంటాడు. వాడిని చూడగానే వీడికి చాలా ఆనందం కలిగింది. మా రాక్షస జాతి వాడు ఎవడో కొంచెం బ్రహ్మరాక్షసుడు అనుకుంటాను, వీడు కూడా కొంచెం మంత్రతంత్రాలు నేర్చినట్టున్నాడు అనుకుని కస్త్వం అని అడిగాడు. నేను మాల్యవంతుడని పేరుతో ఉంటాను, రావణుడికి వాడికి కొంతకాలం గురువుగా పనిచేశాను అన్నట్ట. భలే దొరికారండి బాబు. ఆ రావణాసుడి తమ్ముడు కుంభకర్ణుడి పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు అనగానే, విన్నానరా బాబు, రాముడి చేతిలో చచ్చిపోయాడు. ఎందుకో నేను చూస్తే కుంభకర్ణుడి పోలికలు డిటోలా కనపడుతున్నాయి. నువ్వు స్టాంపులో ఉన్నావు కుంభకర్ణుడికి నాయన, నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉన్నావు అనగా, నోట్లోంచి ఊడిపడ్డం కదా, నిజంగానే నేను కుంభకర్ణుడి కొడుకున్నాడు అని చెప్పాడు వీడు. నా బాబే, కుంభకర్ణుడి తాలూకు వాళ్ళంతా పోయారు, రావణుడి తాలూకు వాడు పోయారు, ఇప్పుడు విభీషణుడు పరిపాలిస్తున్నాడు. నాకు అండ లేదనుకున్న సమయంలో కొండంత శరీరం అన్న నువ్వు అండగా దొరికావు, భలే బండాడు దొరికావు అని లోపల అనుకొని, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్నట్ట. విష్ణువు మీద పగ తీర్చుకోవాలని ఉన్నది. ఏం లాభం? మా అమ్మేమో విష్ణువుతో విరోధం వద్దు సస్తా అంటోంది, నాకేమో పగ తీర్చుకోవాలని ఉంది. ఈ పగ తీరాలంటే తాత ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు ఆయన, బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. నువ్వు బండవాడివి, మొండివాడివి కనుక నువ్వు తపస్సు గ్యారంటీగా చేయగలవు. నేను నీకు మంత్రం ఇస్తాను. ఈ మంత్రాన్ని జపించి మన పూర్వులైన రాక్షసులందరూ తపస్సు చేశారు, వరాలు పొందారు, ఆ వరాల వల్ల గర్వించారు, ప్రపంచాన్ని లేరు. అయితేనే చివరికి చచ్చారనుకోవాలి, వేరే విషయం. నువ్వు కూడా నేను ఇచ్చే మంత్ర జపం చెయ్యి. నువ్వు మాత్రం చావులేని వరం ఏదన్నా మంచిది కోరుకో అన్నట్ట. అలాగేనండి. ఇక్కడ కొసవెరుపు విన్నారా? ఎంతోమంది రాక్షసులు తపస్సు చేశారు, బ్రహ్మవరాలు పొందారు, కానీ అయితేనే ఎన్ని వరాలు పొందినా చచ్చిపోయారు. చావకుండా ఉండేందుకు ఏదైనా మార్గం చూసుకో నువ్వు ఒక్కడివి అనగా, ముందు మంత్రం ఇవ్వండి అన్నాడు ఆయన. ఆయన మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రాన్ని సేకరించి అక్కడే డాకిని అనే ఒక దివ్య ప్రాంతం దగ్గర కుంభకర్ణపుత్రుడు భీముడు 2 చేతులు ఇలా పైకెత్తి సూర్యుడికేసి చూస్తూ ఓం ఊర్ధ్వరేతస్కాయ హిరణ్యరేతసి బ్రహ్మదేవాయతే నమోస్తు అని భక్తితో జపం చేశాడు. ఏమి తపస్సు చేశాడండి. శిరసః తస్య సంజాతం తేజః పరమదారుణం. వాడి శిరస్సు నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టాయి. కఠోర తపస్సు చేసేవాడి తల మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి వస్తాయి. చాలా పర్యాయాలు పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు వీడి శిరస్సు నుంచి కూడా ఒక మహా తేజస్సు, భయంకరమైన అగ్ని పుట్టింది. ఈ అగ్ని పైకి వెళ్ళిపోయింది, దేవలోకం దాటింది, దేవతల్ని కాల్చింది. అక్కడి నుంచి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయిందిట. తేన దగ్ధాః తదా దేవా బ్రహ్మాణం శరణం యయుః. ఈ అగ్నిజ్వాలల వల్ల తగలబెట్టబడ్డారు దేవతలు. అంటే ఈ శిరస్సు మీద నుంచి లేచిన అగ్ని దేవలోకానికి వెళ్ళి దేవతలందరినీ బాగా ఉక్కిరి బిక్కిరి చేసింది. మంచి మండు వేసవికాలంలో గదిలో పెట్టి తలుపేసేసి ఏసీ వేయకుండా, ఒక్క ఫ్యాన్ కూడా వేయకుండా ఉంటే మనిషి అలా ఉక్కిపోతాడు. అలా ఉక్కిపోయారట. చెమట పట్టని దేవతలకు కూడా చెమట పట్టింది. అంత వేడి వాడి శిరస్సు నుంచి పుట్టింది. ఇక్కడి నుంచి ఈ వేడి బ్రహ్మదాకా వెళ్ళింది. అందుకే ఈ వేడి తట్టుకోలేక గిజగిజలాడిపోయి దగ్ధులైపోయి దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. బ్రహ్మదేవ రక్షించన్నారు. బ్రహ్మన్ వై రక్షసస్తేజో లోకాన్ పీడితుముద్యమం యత్ప్రార్థ్యతే చ దుష్టేన తత్వం దేహి వరం విధే.
బ్రహ్మదేవ ఎప్పటికప్పుడు నువ్వే మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు, సృష్టికర్తవి, విధాతవి, మాకు తాతవి, ఇప్పుడు త్రాతవి నీవే, రక్షించు. పరమ దుర్మార్గుడు కర్కటీ కుంభకర్ణుల పుత్రుడు అయిన భీముడు భయంకర తపస్సు చేస్తున్నాడు, వాడి తపస్సు మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచ తపోవహ్ని నీలోకం దాకా వచ్చింది. రాక్షసుడి శిరస్సు నుంచి పైకి వస్తున్న ఈ అగ్నిజ్వాలలు ఇప్పుడు చల్లారకపోతే, అంటే నువ్వు ఉపేక్షిస్తే మేమంతా ఈ అగ్నిజ్వాలలకు భస్మం అవుతాం, తర్వాత నీ ఇష్టం, నీ సృష్టి ఉండదు అనగా బ్రహ్మ వాడికి వరాలు ఇస్తే తపస్సు ఆపుతాడు, ఆపితే ఈ వేడిపోతుంది, అప్పుడు మీకు పీడా పోతుంది, ఇప్పుడే నేను వెడుతున్నాను అని తక్షణం బ్రహ్మదేవుడు అక్కడి నుంచి మాయమై ఈ రాక్షసుడు తపస్సు చేసే చోటుకి వచ్చాడు. ఆయనకి మతిపోయింది ఆ తపస్సును చూసి. మహాపరాక్రమవంతుడు, బలవంతుడు, పెద్ద శరీరం, కళేబరం కలిగిన భీముడు డొక్కలెండిపోయి బక్క చిక్కిపోయి ఎముకలు పోయిగా మిగిలాడు. కేవలం అస్థిపంజరం తప్ప ఏమీ లేదు, చర్మం లేదు, మాంసం లేదు. అయినా వాడు ఆ అస్థిపంజరాల నిలబడి ఓం బ్రహ్మదేవాయ నమః అంటూనే ఉన్నాడు వాడు. దాంతో బ్రహ్మ తెల్లబోయి, ఓరి భీమ, ఏమి తపస్సురా ఇది, అందుకే మిమ్మల్ని రాక్షసులు అన్నారు. మీ శరీరంలో ప్రాణం ఎలా నిలబడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు, మిమ్మల్ని సృష్టించిన నాకే అర్థం కావడంలా. నీ శరీరం మీద ఈగలు వాలాయి, దోమలు వాలాయి, చీమలు వాలాయి, నీ రక్తం, మాంసం, చర్మం, కొవ్వు పీల్చి పిండి చేసి పిప్పి చేసి నిన్ను ఎముకల పోగ్గా మిగిల్చాయి. కేవలం అస్థిపంజరం మాత్రమే నీకు మిగిలింది. అయినా నువ్వు ప్రాణాన్ని శరీరంలో నిలబెట్టుకొని నా కోసం జపం చేస్తున్నావు, తపం చేస్తున్నావు. అసలు నీ శరీరంలో ప్రాణములు ఎలా నిలబడ్డాయా అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అందుకే మెచ్చాను, చెచ్చెర విచ్చేశాను, ఇచ్చుకోవడానికి వచ్చాను వరాలు, పుచ్చుకో అనగానే వాడొక్కసారి కళ్ళు విప్పాడు. అప్పుడు బ్రహ్మ తన కమండలంలో ఉన్న నీళ్లు వాడి మీద జల్లాడు. జల్లగానే అప్పటిదాకా అస్థిపంజరం ఊరికే గాజు కన్నుల్లో గుడ్లు మాత్రం మిగిలాయిటాయి, ఇక్కడ ఏమీ లేవు. అస్థిపంజరానికి ఏవో 2 గాజు గుడ్లు పెడితే అలా ఉన్నాయో కళ్ళు. అలాంటి వాడు బ్రహ్మ కమండల జలం మీద పడ్డంతో మళ్ళీ పూర్వంలాగా దృఢమైన బలమైన కళేబరం పొందాడు. ఇప్పుడు మంచి తేజస్సు కూడా వచ్చింది వాడికి బ్రహ్మజలం వల్ల. అప్పుడు వాడు ప్రసన్నుడై ప్రసన్నవదనంతో ఉన్న బ్రహ్మను చూచి ఇలా అన్నాడు, యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయా అతులంచ బలం మేద్య దేహిత్వం కమలాసన. దేవా, నీవు ప్రసన్నుడవయ్యావు, చాలు, నేను అదృష్టవంతుడయ్యాను. నువ్వు వరాలు కోరుకోమంటున్నావు, సాటి లేని బలము, చావు లేని వరము అనగా బలం ఇస్తాను. కానీ ఎంత తపస్సు చేసినా మరణం లేని వరం మాత్రం ఇవ్వడం కుదరదు నాయన, ఇంకేదైనా కోరుకో అంటే వాడు ఆలోచించి మట్టి ముద్దలో నుంచి వచ్చిన తేజస్సు వల్ల మాత్రమే నేను చావాలన్నట్టు. వాడు మట్టి ముద్దలోంచి తేజస్సు ఎలా వస్తుంది? మా ఐదారు తెలివితేటలు అంటారు ఇవి. మట్టి ముద్దలోంచి ఒక కాంతి వచ్చి నన్ను చంపగలిగినప్పుడు మాత్రమే నేను చావాలి, ఇంకో రకంగా చావకూడదనగానే బ్రహ్మనవి పోయే కాలం వచ్చినప్పుడు మట్టి ముద్దలోంచి ఏమిటి, నీళ్లలో నుంచి ఎక్కడి నుంచైనా వస్తుంది తేజస్సు. నువ్వు బుద్ధిమంతుడివైతే నిన్నెవరూ చంపరు, కానీ నీవు దుర్బుద్ధివై చెయ్యరాని పనులు చేస్తే, లోకాలని పీడించడం మొదలు పెడితే, అందులో పరమేశ్వర భక్తుల జోలికి వెడితే మట్టి ముద్దలోంచి పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు, నిన్ను సంహరిస్తాడు, పో అని వరమిచ్చి ఆయన దారిని ఆయన అదృశ్యమైపోయాడు. అప్పుడు వాడు ఆనందపడిపోయాడు. వెంటనే ఒక్కసారి శరీరాన్ని అలా విదిలించాడు. అలా విదిలించడంతో వాడు 2 చేతులు పక్కనున్న 2 పెద్ద పెద్ద చెట్లకి తగిలి చెట్లు సమూలంగా కింద పడిపోయాయి. ఏకంగా పెద్ద పెద్ద చెట్లు, ఇవి వేల సంవత్సరాలు పెరిగిన మహావృక్షాలు. వీడేదో మాట వరుసకి ఇలా అనుకున్నాడు, చేతులు అనుకోవడంతో ఈ చేతి చివర్లు తగిలాయిట, ఇటో చెట్టుకి దెబ్బకి వేళ్లతో సితంగా కింద పడిపోయాయి. వీడు ఆ చెట్లని సమూలంగా పటక్కని కిందకు తోసేసి మహాబలవంతుడయ్యాను అనుకున్నాడు.
బ్రహ్మవరాలతో గర్వించాడు. తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. చూసావా అమ్మా, విష్ణువుతో విరోధం వద్దు, ప్రమాదం అన్నావు, విష్ణువుని చంపగలిగే శక్తి పొందాను. పశ్య మాతర్ బలం వేద్య కరోమి ప్రళయం మహాన్ దేవానాం చక్రముఖ్యానాం హరేర్వై తత్సహాయన. అమ్మా, ఇవాళ నా బలపరాక్రమాలు చూడు, నాకు అసలు చావే లేదు. మట్టి ముద్దలోంచి వచ్చిన తేజస్సు తప్ప మరేదీ నన్ను చంపలేదు. ఇంద్రాది దేవతల్ని చీల్చి చెండాడేస్తాను, ప్రళయం సృష్టిస్తాను. విష్ణువుకి ప్రళయం అన్నాడు వాడెక్క. హరే, వాడికి కసే విష్ణువు మీద ఉంది కదా, విష్ణువుని చంపుతానగానే ఆవిడంది, ఇంతకంటే తపస్సు చేశాడు ఈ కుంభకర్ణుడు కూడా. కాకపోతే విష్ణువు చేతిలో చచ్చిపోయాడు. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, దేవతలు చెతక్కొట్టు కాదన్నాం, మనుష్యుల జోలికి వెళ్ళు పర్వాలేదు, ఇంకెవరి జోలికైనా వెళ్ళు పర్వాలేదు, ఒక్క విష్ణువు ఆయనతో విరోధం వద్దడానికి పుణ్యం ఉంటుంది. హరి అనే మాట విడిచిపెట్టిన మాట విని హరి జోలికి వెళ్లకుండా ఉంటే నువ్వు హరి అనకుండా ఉంటావు అని గట్టిగా చెప్పగా, సరే పోనీ హరి బదులుగా హరి రాముడిగా పుట్టాడు కదా, రాముడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మధ్యనే రామచంద్రుడు అవతారం కూడా ధరించేసేట నువ్వు తపస్సుకి వెళ్ళేలోపు, కాబట్టి ఆయనే పోయినప్పుడు ఇంక నీకు విరోధం ఎందుకు అని కొంత చల్లార్చిందండోయ్. అప్పుడు వాడు తల్లి అలా చెప్పినప్పుడు హరి దగ్గరికి వెళ్ళనన్నాడు, కానీ లోపల మాత్రం హరిద్వేషం మానలేదు. ఏమైనా హరిం యుద్ధే ప్రార్థితం నిజ్జరైరపి, విష్ణువుని ప్రార్థించైన యుద్ధానికి పిలిచి చంపాలన్నంత కసి ఉండేది వాడికి. కానీ విష్ణువు కనపడలేదు. అందుకని ఏం చేశాడు, ముందు దేవతల మీద పడ్డాడు, దేవతల్ని చితక్కొట్టి పారేశాడు, పాతాళానికి వెళ్ళాడు, నాగుల్ని చితక్కొట్టాడు. ఈ విధంగా స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ ఒక్కొమ్మడి జయించాడు. ఇంక వీడికి విష్ణు ఒక్కడే కనపడలేదు. ఈలోపు కామరూప ప్రాంతంలో, ఇదిగో ఇప్పుడు మనం డాకిని అంటున్న ప్రాంతంలో సుదక్షిణుడని ఒక రాజు పరిపాలించేవాడు. అప్పట్లో ఈ నగరాన్ని సుదక్షిణ మహారాజు పరిపాలించేవాడు. ముందు నేనున్న ప్రాంతాన్ని జయించి వశం చేసుకుని తర్వాత మిగతా మానవుల సంగతి చూద్దామని వీడు కామరూపదేశానికి వచ్చాట. సుదక్షిణుడు మహాశివభక్తుడు, కానీ కాలం కలిసి రాలేదు. సుదక్షిణుడితో రాక్షసుడికి జరిగిన యుద్ధంలో రాక్షసుడు వరప్రభావంతో, బ్రహ్మ ఇచ్చిన వరప్రభావంతో రాజుగారిని జయించాడు. రాజుగారి భార్యని, యారా నాతో యుద్ధానికి వస్తారట్రా, నా కాళ్ళు పట్టుకుని శరణనేదాకా మిమ్మల్ని చెరసాల్లో పెడతాను. వీడికి చంపడం కాదు, వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవాలని కోరిక. అందుకే ఏమన్నాడు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తున్నాను, పొడుగ్గా గొలుసులు వేసేస్తాను. ఈ పొడుగు గొలుసులు చేతికి పట్టుకుని సరిగ్గా మీరు అటు ఇటు కదలలేక ఏడవండి, చెరసాల్లో పడి ఉండండి. బుద్ధి తెచ్చుకొని భీమాసురాయ నమః, పైగా ఓంకారం చేర్చాలట. ఓం భీమాసురాయ నమః నా దగ్గరకు వచ్చి దండం పెట్టారా, మిమ్మల్ని విడిచిపెడతాను, నా పరివారంలో నియోగించుకుంటాను, లేదా జైల్లో పడి మగ్గి చావండి, ఎప్పటికి మీకు బుద్ధి వస్తే అప్పటికి మీకు విడుదల అని భార్యాభర్తలిద్దరినీ చెరసాల్లో పెట్టేశాడు. మిగతా రాజ్యం లాక్కున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల ఈ కర్మ వచ్చిందట. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చను కర్మ, ఈ కర్మ దుష్కర్మ నా పుట బ్రహ్మ విష్ణుల తరమా. ఇప్పుడు వీడి బతుకలా ఉంది. మహావిజృంభణతో వీడిలా చెరసాల్లో పారేసి పౌరులకేసి తిరిగాడు. పౌరులంతా అన్నారు, మేము నీ వశమైపోయామండి, మేము సుదక్షిణుడి పార్టీ విడిచిపెట్టామండి, అధికారులు ఎవరంటే వాళ్ళ పార్టీ అనండి, మేము అధికారుల జెండాలు పట్టుకుంటామండి అన్నారు. ఈ రాక్షసుడు పూర్తిగా కామరూపదేశాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. ఎక్కువ మంది పౌరులు మారిపోయారు. ఇది లక్షణమే కదా, ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో దూరిపోతే మనకి సుఖం. ఎక్కడ చూసినా భీముడు, వాడి నల్ల రంగు, భీముడు భయంకరాకారంగా ఉంటాడు కదా, నల్ల రంగే పూయించేవట, వాడి బొమ్మలు వేయించుకున్నట్ట. ఏం బొమ్మలండి బాబు, ఎంత ఆశ్చర్యం అంటే అడవుల్లో జంతువులు కనపడితే జంతువులు కూడా పట్టుకుని వాటి మీద వీడి బొమ్మ వేసి జంతువులు వదిలేసేవారట. అందుకే ఈ పురాణాలు కొందరు వినుంటారు, దాన్ని అమల్లో పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విధంగా వాడు మొత్తం ఎక్కడ చూసినా భీమాసురుడు తప్ప మరొకడు లేడనమాట. ఉసురు తీయడం లేదా బొమ్మ వేయటం. పాపం ఈ రాజుగారు చెరసాల్లో భార్యామణి సమేతంగా పడ్డాడు. అప్పట్లో చెరసాలు అంటే రాతి గోడలు, భయంకరమైన రాతి గోడలు, కిందంతా ఇసుక మట్టి ఏముంటుంది. అప్పుడప్పుడు గోడలు చెమ్మగిల్లి నీరు కారుతూ ఉంటే ఆ చెమ్మలో పడుకోవాల్సి వచ్చేదండి. అటువంటి భయంకరమైన చెరసాల్లో పడిపోయాడు రాజుగారు. ఆయనకి శివుడు అంటే పరమభక్తి. ప్రాణం పోయినా శివుడిని విడిచిపెట్టను అనుకున్నాడు ఆయన. ఈ రాక్షసుడు నన్ను చంపవచ్చుగాక, హింసించవచ్చుగాక, ఆయన మనస్సులో శివుణ్ణి మాత్రం విడిచిపెట్టను. ఇదివరకు ఇంట్లో ఉన్నంతకాలం, కోటలో ఉన్నంతకాలం శివలింగాన్ని పూజించాను, ఇప్పుడు చెరలో ఉన్నాను, మరి శివుణ్ణి ఎలా పూజించటం అనుకోగా
మనస్సు ఉంటే మార్గంతో వస్తుందిట. గోడల్లోంచి చెమ్మ ఊరి కొంచెం నీళ్లు లోపలికి వచ్చాయి. వీళ్ళున్న ప్రాంతం అంతా ఇసుక మట్టి కదా. వెంటనే ఏం చేశాడు, ఈ ఇసుకని మట్టిని కలిపి ఈ నీళ్లతో కలిపి ముద్ద చేశాడు. తత్ర తేన తదా కృత్వా పార్థివీం మూర్తిముత్తమాం భజనంచ శివస్యైవ ప్రారబ్ధి ప్రియకామ్యయా. మహారాజు ఈశ్వరారాధనకేళి తత్పరుడు. అందుకే మట్టి ముద్దతో శివలింగాన్ని తయారు చేసుకున్నాడు. ఇంత పొడుగ్గా ఉన్న గొలుసులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాళ్ళకి చేతులకి కలిపి ఉంటాయి కదండి. వీటితో చేతులు ఎత్తి ముద్ద చేయాలంటే కొంచెం కష్టమే. అయినా పాప అలాగే భక్తితో ఓ ముద్ద చేశాడు. ఆ ముద్దకి చేత్తోటే ఇలా నామాలు తీర్చిదిద్దాడు. మట్టి ముద్దకే ఆ మట్టికే ఇలా వేళ్ళు ఇలా నిమరగా అచ్చం నామాలు పెట్టబడినట్టు అయ్యిందిట. శివలింగాన్ని చూసారా, సముద్ర తీరంలో ఇసుకతో చేశాక ఆ ఇసుక మీద 3 వేళ్ళు ఇలా అంటే చక్కగా నామాలు గుర్తులు పడతాయి. అలా నామాలు చేశాడు ఆయన. చేసి ప్రభు సంసారం అనే సముద్రాన్ని దాటింపచేసే ఈశ్వరుడివు నువ్వు, ఏదో లీల చూపించగోరి నాలాంటి అజ్ఞానికి కనువిప్పు కలిగించడం కోసం ఈ చెరసాలలో పారవేశావు. ఇది చెరసాల కాదు, సంసారం పెద్ద చెరసాల. ఇదో చెరసాల అనుకుంటున్నాం కానీ పుట్టడం, పెరగడం, చావడం ఇవన్నీ చెరసాలలే. తల్లి గర్భం 9 నెలల చెర. అందులోంచి బయటపడ్డాక ఆటపాటలతో తిరగడం అదొక చిన్న చెర. పాఠశాలకు వెళ్ళడం అదో పెద్ద చెర. ఆ తర్వాత ఉద్యోగాదుల్లో పడి డబ్బు సంపాదించడం భయంకరమైన కారాగారం. వీటన్నిటికంటే పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించడం దిక్కుమాలిన కారాగారం. ఇన్ని కారాగారాల్లో ఇదొక కారాగారమా? నాకు కాదు. దేహము కారాగేహం. అసలు శరీరమే ఓ పెద్ద చెరసాలట. ఈ శరీరం ఎంత చెరసాలంటే ఇందులో జీవుడు బంధితుడై ఉన్నాడు. మన జీవాత్మ ఈ చెరసాల్లో ఉన్నది, ఈ దేహం అనే చెరసాల్లో. ఇందులో ఎన్ని కష్టాలు అనిపిస్తుందండి. అందువల్ల ఈ శరీరమే ఒక పెద్ద కారాగారం. ఈ కారాగారం నన్నేం చేయదు. నేను నా భార్య సమేతముగా నిన్ను లింగ రూపంలో ఇక్కడ చేసుకుని మానసికంగా పూజిస్తాం. అన్నీ మనస్సుతోటే చేస్తున్నాం. ఇంకా మనస్సే నీకు సమస్తం. యదమర్ఘ్యం, యదం పాద్యం, ఆసనం, ఇదిగో ధూపం, దీపం, నైవేద్యం. ఇది చాలా గొప్ప పూజ అండి. మానసిక పూజ చాలా గొప్పది. ఎంత బాగా చెప్పారంటే ఇక్కడ గంగాయా స్తవనంతేన బహుదాచ తదాకృతం మానసం స్నానకర్మాది కృత్వా శంకర పూజనం. మనస్సులోనే అమ్మా గంగా అని సంకల్పం చెప్పుకున్నట్ట. ఎదురుగుండా గంగ ఉందని భావించి మానసికంగా గంగా స్నానం చేశాడు. మానసికంగా దీపారాధన, మానసికంగా ధూపం, అన్నీ మానసమే. అదే శివమానస పూజ అంటే. ఎంత అద్భుతంగా తర్వాత ఇవన్నీ చదివే అటువంటి స్తోత్రం రాశారు. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం ధూపం చ దీపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితాం గృహ్యతాం. నా హృదయంలోనే నీకు అర్చనలు చేస్తున్నాను, మనస్సు నుంచే సంకల్పంతో ఇస్తున్నాను అన్నాడు. ఏమీ ఉండవు కానీ మనస్సులో ఇదిగో నీకు రత్నములతో తయారు చేయబడిన సింహాసనం అనుకుంటున్నాను, ఇదిగో చల్లని నీటితో అభిషేకం చేస్తున్నాను, ఇదిగో తాంబూలం ఇస్తున్నాను, ఇదిగో ధూపం, ఇదిగో దీపం, ఇదే నైవేద్యం. ఇవన్నీ నా మనస్సు నుంచి వస్తున్నాయి. వస్తూ ఉండదు కానీ మనస్సులో కోరుకున్నారుగా, సంకల్పించారుగా. ఈ మానసికమైన సంకల్పమే నీ పూజ అనుకో. దీనికి మానసిక పూజ అని పేరు. అన్నీ మనస్సంకల్పంతో చేయొచ్చు. అన్నిటికీ మూలం మనస్సు కనుక మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. అందుకని హృత్కల్పితాం గృహ్యతాం పూజాం అన్నాడు ఆయన. అన్నిటికంటే చివరి శ్లోకం మరింత గొప్పది కదటండి. ఆత్మాత్మం, నాలో ఆత్మ ఉన్నది, అది నీవే. గిరిజామతి, పార్వతీదేవి ఎవరు? నా శరీరమే ఓ పెద్ద శివాలయం. ఈ శివాలయంలో నువ్వు ఉన్నావు. ఎవరు నువ్వు? నా జీవాత్మే ఓ దేవ శివ నువ్వు. గిరిజామతి, నా బుద్ధి పార్వతీదేవి. ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాహ. ఇంక నీ ప్రమథగణాలు ఎవరు?
శివ పరివారం ఎవరు? నాలో ఉన్న పంచప్రాణాలు, నాలో ప్రాణాలు ఉన్నాయే, ఈ ప్రాణములు నీ పరివారం. శరీరం గృహం, నా శరీరమే నీ ఇల్లు, నీ దేవాలయం. ఆలయము అంటే ఇల్లు, దేవాలయం దేవుడి ఆలయం. నా శరీరమే నీ శివమందిరం. పూజాతే విషయోపభోగ రచన, రోజు లేచిన దగ్గర నుంచి నేను ఎన్నో భోగాలు అనిపిస్తున్నాను కదా. మంచం మీద హాయిగా పడుకోవడం, భోజనం చేయటం, తాంబూలం వేసుకోవటం, ఇంకేమైనా వ్యసనాలు ఉంటే అవి తీర్చుకోవడం, తాగడం, పాలు తాగడం, టీ తాగడం, ఏవేవి ఉంటాయిగా, ఇవన్నీ కూడా విషయ ఉపభోగాలు అంటారు. ఈ విషయోపభోగ రచన ఏమిటి అంటే పూజ. నీ పూజ అనుకో, నేను అనుభవించేవని నీ పూజ అనుకో. నిద్ర సమాధి స్థితి, అది నేను మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. ఉపన్యాసంలో ఉపరి సన్యాసంలో ఎక్కడ పడితే అక్కడ నిద్రే. నిద్రలోకి వెళ్తున్నాం అనుకుంటున్నాం, భ్రమట. ఆయనే చెప్పాడు. ఇక్కడ కొంతమంది అప్పుడప్పుడు ఇలా ఇలా అంటారే, అది సమాధి స్థితి. అదే సమాధి అనుకో. అన్నీ విడిచిపెట్టి పరమాత్మలో లీనమైపోవడం ఉంటుంది, దాన్ని సమాధి అంటారు. నేను నిద్రపోతూ ఉంటాను, రాత్రిపూటో పగలో, గురువుగారు ఉపన్యాసంలోనూ ఇంకో చోట. ఆ నిద్ర సమాధి అనుకో. ఇక సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను రోజు ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా, నా పనే తిరగడం అనమాట. కాలక్షేపానికి ఓసారి విజయవాడ అంటాం, ఓసారి గుంటూరు అంటాం, అసలు ఏం సంబంధం లేదు. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోతారు కొంతమంది. ఈ సంచారం అంతా ఉందే, ఈ కాళ్ళతో తిరిగే తిరుగుడు నీ ఆలయం చుట్టూ చేసే ప్రదక్షిణ అనుకో. గుడి చుట్టూ ప్రదక్షిణ నేను ఎలాగో చేయను, కానీ పిచ్చి తిరుగుడు తిరుగుతూ ఉంటానుగా. నేను ఎక్కడెక్కడికి తిరిగినా నా తిరుగుడంతా గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం అనుకో. గుడి చుట్టూ ప్రదక్షిణ అనుకో. స్తోత్రాన్ని సర్వాగిరహ, ఇంక లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఎన్ని వాగుళ్ళు వాగుతాము కదా. సర్వాగిరహ, గీహ్ అంటే ఒక్క మాట, గిరహ మాటలు, సర్వాగిరహ అంటే మొత్తం నా వాగుడు, నేను మాట్లాడే పిచ్చి వాగుడు, మంచి వాగుడు, అన్ని వాగుళ్ళు కూడా. అంటే దీన్ని బట్టి ఎన్ని రకాల వాగుళ్ళు ఉన్నాయో మీకే తెలుస్తుంది కదా. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎన్ని మాట్లాడతామండి మనం, ఏంటో తెలియదు. భోజనం దగ్గర మాటలు, నలుగురు చేరితే మాటలు, ఇద్దరు చేరితే మాటలు, ఎవరూ లేకపోతే చిట్ చాట్లు, టిక్ టాక్ మాటలు, తలాతోకాలేని మాటలు. మొత్తం మీద మాట్లాడకుండా మౌనంగా నిమిషం ఉండలేం కదా. పాపం మహానుభావులు ఉంటారు కదా చాలామంది, ఏదో మీ ఇలాంటి పుణ్యాత్తులు ఇంకా ఉన్నారు కాబట్టి దేశంలో ఉంది, కానీ లేకపోతే ఈ వాగుళ్ళు భరించలేమన్నమాట మనం. ఈ మాటలన్నీ కూడా స్తోత్రాన్ని, శివస్తోత్రం అనుకో. ఓ రకరకాలుగా జటా కటాహ సంభ్రమద్ భ్రమన్ నిలింపని జరిని రావణాసుడు చేసినట్టుగా మేము ఈ పిచ్చివాగుళ్ళు వాగుతున్నామని ఇది స్తోత్రాలు అనుకో. ఇంకెంతెందుకు అని లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమన్నాడు, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మేము రోజు ఏ పనులు చేస్తున్నామో ఆ మొత్తం పనులన్నీ నీ శివారాధన అనుకో. మేము చేసే పనులు మంచి చెడ్డ పిచ్చ ఇంకోటి అన్నీ కూడా నీ పూజ అనుకో, నీ ఆరాధన అని ఆయనకి సమర్పించేయాలి మనస్ఫూర్తిగా. అది కూడా మానసిక పూజ. కాబట్టి మానసిక పూజ చాలా తెలివైన పూజ, అద్భుతమైన పూజ. మహారాజు గారు అందుకే మానసికంగా స్నానం పానం సమస్తం అనుకుని ఎదురుగుండా మట్టితో తయారు చేసిన లింగాన్ని పెట్టుకొని ఆ లింగానికి సమస్తోపచారాలు చేసి వీలుని బట్టి ధ్యానము పూజ చేసుకునేవాడు. వీలున్నంత వరకు ఓం నమశివాయ చ నమశివాయ అనేవాడు. అప్పుడప్పుడు ముద్రలు ప్రదర్శించేవాడు. అందులో ఆయనకి మురుగీ ముద్ర అని ఉంటుంది. ఇలా నెత్తి మీద పెట్టుకుని నమస్కారం చేయడం చాలా గొప్ప ముద్ర. ఇది మురుగీ ముద్రాం ప్రదర్శయేత్తర ఉపాసనలో ఒక విధానం ఉన్నది. అలా చేస్తే శివుడికి పూర్తిగా ఉపచారములు చేసిన పుణ్యం వస్తుంది. అవన్నీ ప్రదర్శించేవాట. ఆపై కాసేపు ఇసుకలో పడుకునేవాడు. పడుకునేటప్పుడు కూడా లోపల లోపల పూజ సాగేది. ఆయన భార్య, ఈ సుదక్షిణుడి భార్య, ఆవిడ పేరు దక్షిణ. ఈయన సుదక్షిణుడు, ఆవిడ దక్షిణ. తత్పత్నీచ తదా సాధ్వి దక్షిణ నామ విశ్రుత. దక్షిణ అనే ఆవిడకి ప్రసిద్ధి, ఉత్తమురాలు. ఆవిడ కూడా భర్తతో కలిసి శ్రద్ధగా అర్చన చేసింది. ఇది గొప్ప వరం అండోయ్. భర్త గారితో సమానముగా అదే భక్తితో ఆయన ఏం చేస్తే దాన్ని అనుసరించటం భర్తలకు గొప్ప వరం అన్నమాట. భర్త గారితో ఏ విషయంలోనూ సహకరించకుండా ఉండేటటువంటి భార్య కలిగి ఉండడం అంత దురదృష్టం మరొకటి లేదని ప్రపంచంలో శాస్త్రం. భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండాలి. దానికి పట్టుదలను విడిచిపెట్టాలి. ఎవరో ఒకళ్ళు అవసరమైతే తగ్గుతూ ఉండాలి. ప్రేమతో ఒకళ్ళొకళ్ళు నడిపించుకోవాలి. అలా నడిపించుకోవటం ఈ సృష్టిలో గొప్ప ధర్మం. ఆ ఇద్దరు అటువంటి వాళ్ళు ఏకాగ్ర చిత్తంతో శంకరుణ్ణి సేవించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ రాక్షసుడికి భీముడికి అనుమానం వచ్చింది. ఇన్నాళ్ళు జైల్లో పారేసిన
ప్రజలందరూ నాకు భక్తులు అవుతున్నారు తప్ప ఈ రాజుగారు రాజుగారి భార్య నీ భక్తులం అని నా దగ్గరికి రారు, నమస్కరించరు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాల్లో ఉన్న వాళ్ళకి రోజు దెబ్బరొట్లు పంపుతున్నాం కదా మనం, అవి తినేసి పడుకుంటున్నారా లేక ఏమైనా మనస్సు మార్చుకున్నారా అని ఒక ఇద్దరు భటులు చూడండి ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పండి అన్నాడు. కాపల వాళ్ళకి లోపలికి చూసే అవకాశం ఉండదు, వాళ్ళకి పెద్ద పట్టించుకోరు. కాపల వాళ్ళు అంటే అలా కూర్చొని ఉండేవి వాళ్ళ పని, ఎప్పుడు పీట మీద కూర్చోవడం, మధ్య మధ్యలో అని కునుకులు చేయటం, అవే తప్ప సిబిసిఐడి వర్క్ చేయరు వాళ్ళు. అందుకని ఇద్దరు చారుల్ని పిలిచి, ఈ రాజుగారు ఏమన్నా మారాడా వాడికి నేను వరం ఇస్తాను లేదా నవిలి మింగేస్తాను, వెళ్ళి చూసి రెండని పంపగా ఇద్దరు గూఢచారులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళే సమయానికి ఈ రాజుగారు మట్టితో చేసిన లింగానికి ఎదురుగుండా కూర్చుని రకరకాల ముద్రలు వేస్తున్నాడండి. ముద్రలు వేస్తూ సాష్టాంగపడుతూ నమశివాయ అనడం వాళ్ళు చూశారు. ఈలోపు ఏం జరిగింది? ఈ దేవతలంతా చావు దెబ్బలు తినేసరిగా ఈ భీమాసురుడి వల్ల వాళ్ళంతా గిజగిజలు ఆడిపోయారు. పరమ దుర్మార్గుడు వాడు, సామాన్యుడండి బాబు వాడు. వాడి అత్యాచారాలకు తట్టుకోలేక దేవతలంతా మహావేగంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ 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 రక్షించరగా బ్రహ్మ నేను వరములు ఇస్తానండి కానీ వెనక్కి తీసుకోలేనండి, మనందరం కలిసి శివుడి దగ్గరికి వెడదాం అని వారిని వెంట పెట్టుకుని ఈశ్వర సన్నిధానానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళాడు. శంకరుణ్ణి, భక్త మానస వశంకరుణ్ణి, దుష్ట మదాసురేంద్ర నాశంకరుణ్ణి భక్తితో ప్రార్థించారు. ప్రభు ప్రస్తుతం సుదక్షిణ మహారాజు తన భార్య దక్షిణతో కారాగేహంలో నానా రకాల బాధలు పడుతున్నాడు. ఇంకా ప్రజల కష్టాలన్నీ నేను చెప్పలేము. పాపాత్ముడికి మెజారిటీ ఇస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యింది. కాక ఆ మెజారిటీ అంతా బ్రహ్మగారు ఇచ్చేశారు. పైగా వాణ్ణి సంహరించాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి, శిష్ట రక్షణ చెయ్యాలి. లే లే నీవే ఇప్పుడు మమ్మల్ని రక్షించాలని ప్రార్థించారు. అప్పుడు శివుడు, మహాత్ములారా మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. బ్రహ్మ విష్ణువు దేవతలు ఇంతమంది నా దగ్గరకు వచ్చి అడిగితే నేను కాదంటానా? కర్కటీపుత్రుడు కుంభకర్ణుడి వల్ల పుట్టిన మహాబలశాలి అయిన భీముడు ఉపద్రవం సృష్టిస్తున్నాడని ఈ రుద్రుడికి తెలుసు. సమయం కోసం ఎదురు చూశాను. వాడు చేసిన తపస్సు మహాపుణ్యపూరితమైన తపస్సు, చాలా పుణ్యంతో కూడిన తపస్సు చేశాడు. పుణ్యం కొంత నాశనం అయితేనే మేము చంపగలుగుతాం. పుణ్యం ఉన్నంత వరకు వాడిని ఏం చేయలేం. బ్యాంకులో డిపాజిట్ ఉన్నంత వరకు వాడు డబ్బు తీసుకునే అధికారం వాడికి ఉన్నది. అలాగే వాడు ఆ పుణ్యం వ్యయం చేసేదాకా ఎదురు చూశాను. ఆ పాపాత్ముడు తాపస్సుల మీద, దేవతల మీద, మహాత్ముల మీద ఎప్పుడు అత్యాచారాలు మొదలుపెట్టాడో అప్పుడే వాడి పుణ్యం క్రమక్రమంగా తరిగిపోవడం మొదలయ్యింది. వాడు చేసిన పుణ్యం అంతా ఇక చివరికి వచ్చేసింది. మినిమం బ్యాలెన్స్లోకి వచ్చాడు వాడు. ఆ బ్యాలెన్స్ కూడా పోతుంది కొద్ది రోజుల్లో. అప్పుడు వాడిని సంహరిస్తాను. పాపాత్ముల్ని సంహరించడానికి కొంత సమయం రావాలి. దీనికి సమయం వస్తున్నది. కామరూపేశ్వరో రాజా మదీయో భక్త ఉత్తమ తస్మై బ్రూతేతి వై దేవా కార్యం శీఘ్రం భవిష్యతి. కామరూప మహారాజు సుదక్షిణుడు పరమభక్తుడు నాకు. అతని భార్య దక్షిణ ఇంకా భక్తురాలు. ఆ దంపతులిద్దరూ ప్రస్తుతం చెరసాలలో నా లింగాన్ని తయారు చేసి పూజిస్తున్నారు. ఆ లింగ పూజ చేస్తున్న చోటికి మీరు రహస్యంగా వెళ్ళి ప్రాణం పోయినా సరే లింగ పూజ ఆపద్దు అని చెప్పండి. వాళ్ళ మీదే మీ భవిష్యత్తు ఆధారపడింది. ఎందుకంటే రేపో మాపో దుర్మార్గుడైన భీముడు చెరసాలలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడమని గూఢచారుల్ని పంపుతాడు. ఆ గూఢచారులు వచ్చి వాడు శివపూజ చేస్తున్న విషయం వాడికి చెబుతారు. వాడు వచ్చి వాళ్ళని బెదిరిస్తాడు. అప్పుడు వాడు బెదరకుండా నిశ్చలంగా నన్ను తలుచుకుంటే వాడిని నేను చంపుతాను. ఈతడు ఈ బ్రహ్మ తిన్నగా ఉండక మట్టి ముద్దలోంచి తేజస్సు బయటకు వచ్చి మాత్రమే వాడిని చంపుతుందని వరం ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం వాడు మట్టి ముద్దతో శివలింగం చేశారు. ఆ మట్టి ముద్ద గట్టి ముద్ద అవ్వాలి, అందులోంచి నేను లేవాలి, వాడిని భస్మం చెయ్యాలి. కాబట్టి మీరు సుదక్షిణుడికి ధైర్యం చెప్పండి అనగా వెంటనే దేవతలు మహానందంతో చెరసాలకు వెళ్ళిపోయారు అదృశ్య రూపంలో. వెళ్ళి మహారాజా రేపో మాపో శివుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దుర్మార్గుడిని చంపుతాడు, రాక్షసులు నీ మీద గూఢచర్యానికి వస్తారు, వాళ్ళు వచ్చి నీ మీద పడినా నువ్వు మాత్రం ఏమాత్రం బెసకవద్దు. నీ శివదీక్ష విడిచిపెట్టద్దు, శివ పూజ విడిచిపెట్టద్దు, శివనామస్మరణ విడిచిపెట్టద్దు. చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వినేవాళ్ళు వివేకంతో ఉండాలి. ఎవడో వచ్చి
మా మతంలోకి మారు, ఈ పూజ మారి అంటే మనం మారకూడదు. కాబట్టి నిన్ను వాడు ఎంత భయపెట్టినా శివమతం మాని వాడి మతంలోకి వెళ్ళదు. ఆ దరిద్రపు మతం చండాలపు మతం, అది నీచ మతం, అది ఆ మతంలోకి వెళ్ళకు అని గట్టిగా నచ్చ చెప్పారు. ఇలా చెప్పి యయుశీఘ్రం నిజాశ్రమాన్ స్వర్గానికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఉంటే వాడు తంతాడు ఎక్కువసేపు ఉంటే, వాళ్ళ భయం వాళ్ళది. మరి ఇప్పుడు కామరూపదేశ మహారాజు సుదర్శనుడు బ్రహ్మానందం పొందాడు. అమ్మయ్య, నా కష్టములు పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాడు అనుకున్నట్టు ఆయన. శివుడు కూడా ఏం చేశాడు, దేవతలకు వరం ఇచ్చిన వెంటనే శివలింగంలోకి వచ్చేసేటండోయ్. ఏం అద్భుతం అండి! స్వభక్త నికటం గుప్తస్థస్థౌ రక్షార్థమాధరాత్. అతన్ని రక్షించడానికి ఏ క్షణంలో ఎక్కడి నుంచైనా రావడానికి వీలుగా మొత్తం చెరసాల గోడల్లో, చెరసాల కింద ఉన్న ఇసుకలో, శివలింగంలో అన్నిటా దాక్కున్నాడు. అంటే ఆ రాక్షసుడు ఎక్కడ ఏం పగలగొడితే అందులోంచి బయటకు వచ్చేద్దాం. ఎందుకంటే కిందంతా ఇసుకే కదా, ఇసుకంటే మట్టి కింద లెక్క ఆయన దృష్టిలో. అందులోంచి బయటికి రావడానికి వీలుగా పూర్వం నరసింహావతారం ఎలా అయితే అంతటా వ్యాపించిందో అలా వ్యాపించి ఉన్నట్ట సోలం పుచ్చుకు రెడీగా. ఈలోపు ఇందాక మనం చెప్పుకున్నాక భీముడు ఏం చేశాడు, కాపలా వాళ్ళని గూఢచారులను పంపాడు. మీరు వెళ్ళి రాజుగారు ఏం చేస్తున్నారో చూడండి అనగా వాళ్ళు వచ్చారు. వచ్చి రాజుగారిని పరిశీలించడానికి వీలుగా కాపలా వాళ్ళని పిలిచి చెరసాల తాళం తీయండి అన్నారు. కాపలా వాళ్ళు పెద్ద తాళం, తాటిగా ఎంత తాళం వేశారు, దానికి ఎంత ఆ తాళం తీశారట. పూర్వకాలంలో ఇంతంత తాళాలు ఉండేవండి బాబు. అసలు చాలా కాలం మా చిన్నప్పుడు కూడా కొన్ని గొళ్ళలో ఉండేవండి, ఇంతంత తాళాలు చూసేవాళ్ళం. ఆ పెద్ద తాళం తీయించేట. తీయించి చారులు ఇద్దరు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఎదురుగుండా లింగం పెట్టుకుని ముద్రలు వేస్తూ పూజ చేస్తున్న రాజును చూశారు వాళ్ళు. ఏమిటి పూజ అంటే ఆయన మౌనంగా పూజ చేస్తున్నాడు, మాట్లాడలా. దాంతో వాడు కంగారు పడ్డారు. ఒకడక్కడ కాపలా ఉండి కేనచిత్తత్రగత్వాచ రాక్షసాయ నివేదితం, ఒకడు మాత్రం రాక్షసరాజు గారికి చెప్పడానికి వెళ్ళాట. ఎందుకని ఒకడు కాపలా ఉన్నాడు, నేను కాపలా ఉండకపోతే వీడు ఏం చేస్తున్నాడు ఏమిటో అని వాడికి భయం వేసింది. ఈ పూజ ఏమిటో అబ్జర్వ్ చేద్దామని ఒకడు అక్కడ ఉండి, ఒకడేమో రాక్షసరాజు భీముడి దగ్గరికి వెళ్ళారు. భీముడు, ఏమిరా హడిలిపోయి వస్తున్నావు, పరిగెత్తుకు వస్తున్నావు అంటే, ఆ రాజుగారు ఏదో క్షుద్ర ప్రయోగం చేస్తున్నాడు, అదేదో విచిత్ర పూజ, మట్టిని ముద్ద చేశాడండి, దానికి ఏవో గీతలు గీశాడండి, అవేవో వేళ్ళు ఇలా పెడుతున్నాడు, ఇలా తిప్పుతున్నాడు. రాజా కించిత్ కరోత్యేవం త్వదర్థం అభిచారికం అన్నాడు. అభిచారికం అంటే చేతబడి, ఒక ముక్కలో చెప్పాలి. ఏదో క్షుద్ర పూజ చేతబడి చేసేస్తున్నాడు. వాడు చాలా ప్రమాదకారుడిలా ఉన్నాడు. వాడు వేస్తున్నటువంటి ఆ ముద్రలకు అర్థం మాకు తెలియటం లేదు, కానీ ఆ ఎదురుగుండా ఉన్న మట్టిలోంచి ఏదో శక్తిని సృష్టించి నీడు చంపాలనుకుంటున్నాడేమో అనగానే, ఓరి నాయనో నా మీదే ప్రయోగాలు అనుకున్నట్టు ఈయన హడిలిపోయి క్రోధావేశానికి లోనైపోయి, మహాతపస్యాలిని పరాక్రమవంతుడైన నాకు ఈ చేతబడులో లెక్క, చేతబడి ఎలా ఉన్నా వాడికి బాగా ఒంటిబడి చేస్తాను, వాడికి బడితి పూజ చేస్తాను అని పెద్ద ఖడ్గం పుచ్చుకుని వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి మట్టిలింగం దగ్గర కూర్చుని శివ శివ శంభో అని పాడుకుంటున్న రాజుగారు కనబడ్డారు. ఆ మూర్తిని చూస్తూ ఉండగానే ఇతనికి అనుమానం వచ్చిందనమాట. వెంటనే రే రే పార్థివ దుష్టాత్మన్ క్రియతే కిం త్వయాధునా సత్యం వదన కన్యాం త్వాం అన్యథా హన్మి నిశ్చితం. ఎరా దుర్బుద్ధి దుష్టరాజా, ఏం చేస్తున్నావు? నిజం చెప్పు, లేదా చంపారేస్తాను. నిజం చెప్పావో బతికిపోతావు, లేదా ఈ కత్తితో నరికి పారేస్తాను. ఏమిటి పూజ అనగానే ఆయన ఏం మాట్లాడలేదు. అంటే మౌనంగా ఉన్నాను, మాట్లాడనన్నాడు. కాబట్టి వీడు ధిక్కరిస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాలి కనుక, అంటే నేను మౌనంగా ఉన్నాను, మాట్లాడనన్నాడు. ఎవడెవరో నువ్వు నా చెరసాలలో ఉంటూ నాకే మౌనవ్రతం ఉందని చెబుతావా? మాట్లాడకపోతే పోట్లాడాల్సి వస్తుంది, నీ తాట తీసేస్తానన్నట్ట. ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఒళ్ళు మండిపోయింది ఆయనకి. పెద్ద కత్తి చేతిలోంచి తీసి, మూర్ఖుడా, మా తండ్రి కుంభకర్ణుడు, నువ్వు చేస్తున్నది ఏమిటి ఇప్పటికి నాకు అర్థమైంది, ఇది శివలింగంలా కనబడుతోంది. ఇలాంటి శివలింగాలు పెకలించి అవతల పారేశాడు తెలుసా మా వాడొకడు. ఇంకా మా అసలు తండ్రి విరాధుడని ఉన్నాడు, శివలింగాన్ని కాళ్ళతో తన్ని పక్కకు విసిరాట. రావణాసురుడు శివ పూజ చేస్తే చేయొచ్చు, కానీ మా నాన్న కానీ మా తండ్రులు కానీ ఎవరూ ఈ పూజ చేయలేదు. ఈ శంకరుడి సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? యో మే పితృవ్యకేనైవ స్థాపిత కెంకరోయథ, మా వంశంలో పుట్టిన పితృవ్యుడు అంటే మా తండ్రుల యొక్క వంశంలో ఒకడు పుట్టాడు, వాడి పేరు భస్మాసురుడు. వాడు ఆ శివుడిని ఎత్తిమే చేయి పెట్టకపోతే ఆయన హడిలిపోయి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు రా.
ఏదో విష్ణువు మధ్యలో వచ్చాడు కానీ లేకపోతే ఈ పాటికి శివుడు బూడిదైపోయేవాడు, అప్పుడు బూడిద పూసుకునే అవకాశం మీకు అవసరం లేదు అని పళ్ళు పటపట కొరికి, ఇప్పుడే చూడు నీ శివుణ్ణి నిన్ను ఏం చేస్తానో, వీణ్ణి నమ్ముకుని క్షుద్ర ప్రయోగం చేస్తావా అని భయంకరమైన తన చేతిలో ఉన్న చంద్రహాస అనే ఖడ్గాన్ని లింగం మీదకి విసిరాడు. విచిత్రం తెలిసిన మీకు, అంత పెద్ద కత్తి మహావేగంగా వచ్చి ఆ మట్టి లింగంలో గుచ్చుకుని మట్టి లింగం పెటిల్ని పగిలిపోయింది. అదేగా మట్టి ముద్ద పగిలి అందులోంచి రావాలి శక్తి, మరి వాడి కర్మ వాడి చేతులారా చేసుకున్నట్ట. ఈ కత్తి అలా తగిలిందో లేదో వెంటనే అందులో నుంచి మహానుభావుడు ఈశ్వరుడు భయంకరాకారంతో ప్రత్యక్షమయ్యాడు. పశ్య భీమేశ్వరోహంచ రక్షార్థం ప్రకటోభవం. నేనే భీమేశ్వరుణ్ణి, 2 కారణముల చేత భీమేశ్వరుణ్ణి నేను. ఈ భీముడి పాలిటి మృత్యువుని, ఈ భీముడికి కూడా ఈశ్వరుణ్ణి. భీమము అంటే భయంకరత్వం, మృత్యువుకే భయం కలిగించే ఈశ్వరుణ్ణి నేను. ఇప్పుడు భీమేశ్వరుడనే పేరుతో ప్రత్యక్షమయ్యాను. కాసుకోరా మూర్ఖుడా అని ఆ కత్తిని చేత్తో పట్టుకుని 2గా విరిచి నోట్లో వేసుకుని అప్పడం మింగినట్టు మింగేశాడు ఆయన. శివుడికి ఇంకా వీడి పుణ్యం కొంచెం మిగిలిందిట, పుణ్యం పోయేదాకా యుద్ధం చేయాలి. కొద్దిగా పుణ్యం మిగిలినా ఆయన సంహరించాడు, అందుకని వాడితో యుద్ధం చేశాడు. దాదాపు 4.5 గంటల కాలం వాడిద్దరికి యుద్ధం జరిగింది. చెరసాల చాలా పెద్ద చెరసాల కదా, వాడు బాణం వేశాడు, ఈయన బాణం మింగాడు. వాడు కత్తి విసిరాడు, కత్తి విరగొట్టుకు తిన్నాడు ఆయన. వాడు గద విసిరాడు, తిన్నాడు. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఈ యుద్ధం వల్ల సముద్రాలు పర్వతాలు అన్నీ కంపించిపోయి అకాలంలో ప్రళయం వచ్చింది. వెంటనే నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నారదశ్చ సమాగత్య శంకరం దుఃఖదాహకం. దుఃఖాలు తొలగించే శంకరుడి దగ్గర నారదుడు ప్రత్యక్షమై ఇలా ప్రార్థించాడు. క్షమ్యతాం క్షమ్యతాం నాథత్వయా విభ్రమకారక. స్వామి తొందరగా మమ్మల్ని అనుగ్రహించు, నన్ను క్షమించి నా మాట విను. తృణేకశ్చ కుఠారో వై హన్యతాం శీఘ్రమేవహి. గడ్డి పరకం నరకడానికి గొడ్డలు కావాలా? ఎంత గడ్డి పరకు ఉందిట, దాన్ని చేత్తో పట్టుకుని ఇలా పుట్టుకుని తెంపచ్చు, దాన్ని గొడ్డలతో కొట్టేట్టు వెనకటి కావడం. నన్ను క్షమిస్తానంటే నువ్వు చేస్తున్న పని అది అనిపిస్తుంది అన్నాడు ఆయన. వీడు గడ్డి పరక, ఈ గడ్డి పరక మీదకి గడ్డికి గొడ్డలు ఎందుకు? ఈ దౌర్భాగ్యుని క్షణంలో చంపక. ప్రభు వీడంతకంతకి సంధ్యా సమయం పెరిగితే బలం పెంచుకుంటాడు, నువ్వు ఉఫ్ఫు అంటే చాలు ఎగిరిపోతాడు, హుంకరిస్తే చచ్చిపోతాడు. లేకపోతే ప్రజలంతా శివుడు కూడా ఒక సామాన్యుడిని చంపడానికి నానాయాతన పడ్డాడంటారు. పరమ పాపాత్ముడు వీడిని సంహరించు, మమ్మల్ని రక్షించు అనగా అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, నాయనా వీడిలో కొంత పుణ్యశేషం ఉండడం వల్ల ఎంతసేపు యుద్ధం చేశాను, ప్రతిదానికి కర్మశేషం అని ఒకటి ఉంటుంది. ఆ కర్మశేషం పోయేదాక చంపక కాస్త ఉపేక్షించక తప్పదు. ఇక ఇప్పుడు పోయింది. వీడు చిట్ట చివరిసారిగా నా మీదకి ఆయుధం ప్రయోగిస్తూ శివుడు మూర్ఖుడు, శివుడు అనేవాడు లేడు, నువ్వు ఎవడో వేషధారి అన్నాడు. దాంతో కొంచెం మిగిలిన పుణ్యం కూడా పోయింది. ఇక వీడిని చంపడానికి నేనేం ఆలోచించక్కర్లా, చూస్తూ ఉండు అని వెంటనే ఆయన ఏం చేశాడు, హుం అని ఒక్క హుంకారం చేశాడు. ఆ హుంకారంతో రాక్షసగణాలతో సహితంగా భీమాసురుడు భస్మైపోయాడు. దావాగ్ని అడవిని తగలబెట్టినట్టుగా పరమేశ్వరుడు హుంకారం నిశ్శేషంగా అందరినీ తగలబెట్టింది. భీముడు భస్మైపోయాడు. వాడి భస్మమంతా, ఇక్కడే గొప్ప విషయం తెలుసా, వాడు బూడిదైపోగానే వాడు బూడిద పైకి ఎగురొచ్చి పగిలిపోయిన శివలింగం మీద పడి లింగం గట్టిపడిపోయి లింగానికి వాడు అర్చన చేసినట్టు అయిపోయింది. వాడి బూడిదే లింగాభిషేకం అయింది. వాడి శరీరం పగిలిన లింగం అతుక్కుని దాని మీద వాడి బూడిద పడగానే దౌర్భాగ్యుడు చచ్చినా వాడు అడ్డగాడిది కూడా వాడి బూడిదే శివుడి మీద పట్టడం ఏంటండి, అంత అదృష్టం అండి. దాంతో వాడు చచ్చి కూడా కైలాసానికి పోయాట. పాపాత్ములు ఎంత అదృష్టవంతులంటే పరమేశ్వరుడి చేతిలో మరణించి శివుడి సన్నిధానానికి వెళ్ళగలుగుతున్నారు. అందువల్ల పరమేశ్వరుడితో విరోధం కంటే ఆయన చేతిలో చావడం కూడా లాభం అన్నారు. అప్పుడు ఈశ్వరుడు చూసి తెరా, ఈ భీముడు భస్మై నా లింగానికి అభిషేకంగా పడ్డాడు. ఈ రోజు నుంచి నేను ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ కాష్టం బూడిదని పూసుకోవడానికి ఇష్టపడతా. అలా కాష్టం బూడిది నా మీద వేసి ఆ భస్మాన్ని శరీరానికి ధరించినటువంటి వాడికి భూత ప్రేత పిశాచాల భయం తొలగిపోతుంది. భూత ప్రేత పిశాచాది దూరతశ్చ తతో వ్రజేత్. నన్ను భస్మంతో పూజించి ఆ భస్మం నుదుట ధరించిన వాడికి ఇక భూత ప్రేత పిశాచ బాధ ఉండదు, సమస్త దోషాలు తొలగిపోతాయి. నాకు భస్మం అంటే చాలా ఇష్టం. భూతి విభూతి
ఐశ్వర్యము అని దీనికి చాలా పేర్లు ఉంటాయి. ఇది ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది, ఇది ఉన్న చోట శుభాలు ఉంటాయి. దీనిని ఒళ్ళంతా పూసుకుని జపం చేసేవాడికి జపం మీద నిష్ఠ కలుగుతుంది. నన్ను నమ్మి ఇది పూసుకున్నటువంటి వాడు పూసుకున్న సమయంలో శరీరం విడిచిపెడితే వాడు నరకానికి పోడు. అందుకే పూర్వం రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద కొంత విభూతి వేసుకుని ఒంటికి విభూతి రాసుకు పడుకునేవారు. ఎందువల్ల ఒకవేళ ఏ అదృష్టమో బాగుండి మంచం మీద ఉండగా మనం ప్రాణం విడిచిపెట్టాం, అప్పుడు మన ఒంటి మీద బూడిది ఉంటే గ్యారంటీగా వాడు నరకానికి వెళ్ళాడు. మీకు ఇదివరకు కూడా దేవీ భాగవతంలో భస్మమహి చెప్పాను, నరక కొండమును కూడా స్వర్గంగా మార్చే శక్తి విభూతికి మాత్రమే ఉన్నది. అందువల్ల విభూతి పూసుకుని నిద్రపోండి, విభూతి పూసుకుని అర్చన చెయ్యండి, విభూతి పూసుకునే ఏ పనిన్నా చెయ్యండి. ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు భీమేశ్వరుడి రూపంలో. ఈ రోజు నుంచి ఈ డాకినీ ప్రాంతంలో నేను భీమశంకరుడనే పేరుతో లింగ రూపంలో వెలుస్తాను. సుదక్షిణ మహారాజా, ఈ కారాగార స్థానంలో నా కోసం ఒక దేవాలయాన్ని నిర్మాణం చెయ్యి. వచ్చిన వాళ్ళంతా నిన్ను తలుచుకుని నీ భార్యని దక్షిణ సుదక్షిణులనే పేరుతో ఉన్న మిమ్మల్ని తలుచుకుని నా దర్శనం చేసుకుని సమస్త శుభాలు పొందుతారు. శోకం విడిచిపెట్టి విశోకం పొందుతారు, అశోకులు అవుతారు వాళ్ళు. నాయన, మొదటి పూజ నువ్వే చెయ్యి. భక్తుడమైన నిన్ను అనుగ్రహించడం కోసం నేను లింగరూపం ధరించాను. ఈ తొలి పూజ మానవులు మీరు చెయ్యండి. కలియుగాంతం వరకు ఈ ప్రాంతంలో ఉండి యుగాంతంలో తిరిగి నా జ్యోతిశక్తిని కైలాసంలో కలిపేస్తాను. ఇంతవరకు ఉన్న ఈ మట్టి లింగంలో అపూర్వమైన నా జ్యోతిని నింపుతున్నాను. ఎందుకంటే జ్యోతి ఉండబట్టి వాడు మరణించాడు కనుక ఇది కూడా ఒక జ్యోతిర్లింగం అవుతుంది. ఇది భీమశంకర జ్యోతిర్లింగం అవుతుంది. ఈ లింగం ఆవిర్భావ ఘట్టము, నిన్ను నేను రక్షించిన విశేషాలు, భక్తితో చెప్పినవాడు విన్నవాడు వీళ్ళంతా నా అనుగ్రహానికి పాత్రులవుతారు. సకల శుభాలు వాళ్ళకి కలగజేస్తాను అని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. ఇది పరమ పవిత్రమైన డాకిని భీమశంకరుని కథ.